episode of Mast Time Pass. Kajal and Chetu only on ETV Plus. Yay! ఫ్రైడే మార్నింగ్ మస్త్ టైం పాస్ చేయడానికి కాజల్ ఇంకా చేతి వచ్చేసారు. అయితే ఎప్పుడైతే మన సెట్ వచ్చిందో అప్పటి నుంచి ఒక్కొక్క స్పెషాలిటీతో మేము ముందుకు వస్తున్నాం కదా. ఇప్పుడు ఫ్రైడేకి రోజు రెగ్యులర్ గా మనం ఫిల్మీ ఫ్రైడే అంటూ క్వశ్చన్స్ నిన్నే చూస్తున్నా. ఎందుకు చూస్తున్నాను? చూడాలనిపించింది, అందుకే చూస్తున్నా. అంటే బాగున్నానా? ఓకే, సో టాపిక్ ని డివేట్ చేయకుండా ఫిల్మీ ఫ్రైడే రోజు ఏం జరుగుతుంది, ఫిల్మ్స్ నాలెడ్జ్ పెంచుకుంటూ ఉంటాం. కానీ ఇవాటి నుంచి ఈ ఫ్రైడే నుంచి ఫిల్మీ ఫ్రైడే రోజు ఏం జరుగుతుందో తెలుసా? సినిమా నాలెడ్జ్ పెంచడానికి సినిమా ఏదైతే రిలీజ్ అవుతుందో ఆ సినిమా నుంచి ఒక సూపర్ స్టార్ ని తీసుకొచ్చేస్తున్నాం మస్త్ టైం పాస్ లో ఫిల్మీ ఫ్రైడే రోజు. ఎస్, ఫ్రైడే అంటే ఫ్రైడే సెంటిమెంట్ తో చాలా టాలీవుడ్ మూవీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. టాలీవుడ్ మనకి చాలా హార్డ్ ఉంటది కాబట్టి టాలీవుడ్ స్టార్స్ వస్తూ ఉంటారు, మనందరితో కలిపి మస్త్ టైం పాస్ చేస్తారు. అలాగే ఇవాళ రిలీజ్ అవుతున్న మూవీ, ఆ మూవీ గురించి ఏం చెప్పదు చేతు, నా డైలాగ్ విను, అప్పుడు నీకే అర్థమైంది. కొంచెం కూడా క్లూ ఇవ్వద్దు, ఎందుకంటే నేను ఒక ఇంట్రొడక్షన్ ప్రిపేర్ అయ్యాను. ఆ ఇంట్రొడక్షన్ చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆయన మిస్టర్ పర్ఫెక్ట్. ఆ తర్వాత ముకుందా ముకుందా అనుకుంటూ మనందరికి దగ్గర అయ్యే ప్రయత్నం చేశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అంటూ కూడా మనందరికి బాగా అంటే ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత జ్యోతి లక్ష్మితో ఫుల్ డాన్స్ వేసి దించాకి ఇప్పుడు మనందరి ముందుకి మనోరి రామాయణంతో ఇంకా బాగా ఆప్తుడు మిత్రుడు కాబోతున్నాడు సత్యదేవ్. సో ప్లీజ్ put your hands together, welcome సత్యదేవ్. ఎలా ఉన్నారు? హౌ ఇస్ లైఫ్? హౌ యు డూయింగ్? లైఫ్ ఇస్ సూపర్బ్ అండ్ బాగున్నాను. అంటే ఇంకా ఈ రోజు ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను, బికాస్ మూవీస్ గెటింగ్ రిలీజ్ టుడే అండ్ ఆల్ ఎక్సైటెడ్. అంటే బయటకు కనిపించట్లేదు కానీ కొంచెం చిన్న జ్యోతి లక్ష్మిలో మీకు ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయి, మీ వాయిస్ ఉన్నా, కానీ ఫస్ట్ టైం ఇట్లా దగ్గర నుంచి వింటుంటే చాలా బేస్ ఉన్న వాయిస్. ఐ మీన్ ఐ బికమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్. చెప్పారు ఇంతకుముందు మీ వాయిస్ చాలా బాగుందని? కొంతమంది చెప్పారు. ఈ ఆడవాళ్ళకి బేస్ వాయిస్ వినిపిస్తే చాలా వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. సో అలాగే సత్య అన్న వాయిస్ కి కాజల్ కి వైబ్రేషన్స్ వచ్చేసి ఫ్యాన్ అయిపోయింది. ఎస్, ఇవాళ రిలీజ్ అవుతుంది మన ఊరి రామాయణము. ఇవాళ రిలీజ్ అవుతుంది, ఆల్రెడీ మూవీ చూస్తుంటారు కొంతమంది కూడా. సో మూవీ గురించి బోల్డ్ అనే విషయాలు చెప్పడానికి వి హావ్ సత్య అన్న విత్ us. సో ఇప్పుడు దాకా ఒక జర్నీ మీది జ్యోతిలక్ష్మి దాకా, అండ్ ఇప్పుడు మన ఊరి రామాయణంతో ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తున్నారు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చూసినాము, రామాయణం తెలుసు, బాల రామాయణం తెలుసు, ఆ రామాయణం ఈ రామాయణం, ఈ మన ఇంటి రామాయణం. అసలు ఏంటి మన ఊరి రామాయణం అంటే ఏముంటుంది ఈ సినిమాలో? అంటే మన ఊరి రామాయణం అని పేరు పెట్టడానికి రీజన్, అంటే నాకు తెలిసిన రీజన్ ఏంటంటే, రామాయణం అనే ఇతిహాసం ప్రతి ఊర్లో మనం అంటే ఇంటి బయటికి వెళ్తే ఆ రామాయణం ఉన్న ప్రతి క్యారెక్టర్ మన చుట్టుపక్కల కనిపిస్తూ ఉంటుంది. ఓ హనుమంతుడు కానీ, ఎవడో ఒక గోల్ చేసే కానీ, అంటే యూనో వాట్ ఐమ్ సెయింగ్, లేకపోతే ఒక రావణాసుడు, లేకపోతే ఒక రాముడు లాంటి మనిషి, సీత క్యారెక్టర్లు, లక్ష్మణుడు లాంటి బ్రదర్స్. సో వీళ్ళందరూ మన చుట్టుపక్కల ఉంటారు. సో రామాయణం మన ప్రతి లైఫ్ లో మనం చూస్తూనే ఉంటాం. అంటే వి ఆల్వేస్ కమ్ అక్రాస్ రామాయణం క్యారెక్టర్స్ మనం ఎవ్రీడే చూస్తూనే ఉంటాం. సో ఆ బేస్ మీద ఆ మెటఫోర్ తీసుకొని, ఆ పర్టికులర్ అంటే మన చుట్టుపక్కలే రామాయణం ఉంటుంది అన్న మెటఫర్ తీసుకొని మన ఊరి రామాయణం అనే పేరు పెట్టడం జరిగింది. నైస్ కాన్సెప్ట్. అంటే మీ లైఫ్ లో మీరు రాముడు అయితే మీ వైఫ్ సీత, మీ విలన్ రావణాసురుడు. అంటే ఇంచుమించు అలాంటిది. అంటే మన లైఫ్ లో కాకపోవచ్చు కానీ మన చుట్టుపక్కల, ఇప్పుడు మనకు పన్నోడు రావణాసురుడు ఆబ్వియస్లీ, లేకపోతే మన ఫ్రెండ్ హనుమంతుడు, మన బ్రదర్ లక్ష్మణుడు, ఇంకా అలా ఆ విధంగా. సో మన లైఫ్ లోనే రామాయణం కనిపిస్తుంది. అండ్ ఈ ట్రైలర్ చూస్తే నాకు అనిపించింది, ఈ మన ఊరి రామాయణం ట్రైలర్ చూసినప్పుడు రాముడేమో ప్రకాష్ రాజు గారు, ప్రియమణి గారేమో సీత, మీరేమో లక్ష్మణుడు. ఏమో నాకు లక్ష్మణుడు అనిపించుండే, హనుమంతుడు లెక్క పృథ్వీ గారు అనిపించుండే. కాదు, అంటే ఆ మెటఫర్ లో తీసుకుంటే నేను హనుమంతుడు. అచ్చా, ఓకే. అండ్ అగైన్ ఆయన రాముడు, ఈవిడ సీత, నేను హనుమంతుడు కాదు. ఆయన రాముడు అవ్వచ్చు, రావణాసుడు అవ్వచ్చు. సో ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, నేను హనుమంతుడు ఎవడైతే సర్వ్ చేస్తాడో ఆయన రాముడైనా రావణాసుడైనా సర్వ్ చేస్తాడు. రైట్. అంటే మనం చూసినట్టయితే హనుమంతుడికి ఏమంటారు, అది మాస్టర్ ఎవరైనా అనవసరం, హీల్ సర్వ్ హిమ్. ఓకే.
సో ఆ క్యారెక్టర్ నాది. ఓకే ఓకే. అలాగే ప్రకాష్ రాజ్ గారు రాముడు రావణాసుడు బోత్. చెప్పట్లేదు, చూస్తే అర్థమవుతుంది అన్నమాట. రావణాసురుడు ఎవరు, రాముడు ఎవరు, అండ్ మన సత్యదేవ్ భరతుడా, లక్ష్మణుడా, లేకపోతే హనుమంతుడా, ఇది తెలియాలి అంటే చెప్పేస్తారు, అన్ని చెప్పేస్తారు. మరి సినిమా చూడండి, ఇవాళ రిలీజ్ అయింది కదా మనూరు రామాయణం, చూసి తెలుసుకోండి. ఎగ్జాక్ట్లీ. సత్య చెప్పినట్టు రాముడా లేకపోతే రావణాసుడా, ప్రకాష్ రాజ్ తెలియాలంటే మూవీ చూడాల్సిందే. అండ్ ఈ మూవీ గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాము. ఇప్పుడే మాట్లాడేస్తే కిక్ ఉండదు, సో కొంచెం అలా మస్తు టైం పాస్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. బట్ రైట్ అయితే షో స్టార్ట్ చేసే ముందు మేము సర్ప్రైజింగ్ ప్రాంక్ కాల్ అని చెప్పేసి మా షోలో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళు కాల్ చేసి ప్రాంక్ చేస్తాం. ఫర్ ఎక్స్చేంజ్ ఈ రోజు మీరు మాకు ఎలా గెస్ట్ గా వచ్చారు కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు మేము సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తాము. ఫస్ట్ ప్రాంక్ చేస్తాము, ఆ తర్వాత మా షోలో సత్య ఉండడం చెప్పి సర్ప్రైజ్ చేస్తాము. సర్ప్రైజింగ్ ప్రాంక్ కాల్. సో ఎవరికి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దాం? ప్రియదర్శి చేద్దాం. ఓకే, సో ప్రియదర్శికి లేట్ చేయకుండా కాల్ చేసిద్దాం. నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. పెళ్లి చూపుల్లో అంటే మీకు పెళ్లి చూపులు సెట్ చేస్తానండి, నాతో పెళ్లి చూపులకు వస్తారా? హలో హలో, ప్రియదర్శి గారా అండి మాట్లాడేది? చెప్పండి. హాయ్ ప్రియదర్శి. హాయ్. ఓ మై గాడ్, ఐ యామ్ బిగ్ ఫ్యాన్ ప్రియదర్శి. Oh my God, thank you so much. అసలు ఐ లవ్ యువర్ పెళ్లి చూపులు లైక్ ఎనీథింగ్. Thank you. మీ కామెడీ టైమింగ్ ఉంది అసలు ఆసమ్, చాలా బాగా చేశారు. Thank you so much. మీ పేరు? నా పేరు కోమలి. కోమలి. యా. Thank you, కోమలి. యు ఆర్ సో స్వీట్. What's up? మీరు నాతో వాట్సాప్ అంటున్నారు. ఓ మై గాడ్ ప్రియదర్శి, యువర్ వాయిస్ ఇస్ సో నైస్. Thank you so much. మీరు హెయిర్ కి కొంచెం డై వేయండి, అప్పుడు ఇంకా బాగుంటారు. అవునా? I'll try. మీరు హెయిర్ డైయింగ్ చేయించుకున్న తర్వాత నేను మా ఫ్యామిలీతో మీ ఇంటికి పెళ్లి చూపులకు వస్తా. How I wish. Yeah. రియల్లీ? So, పెళ్లి చేసుకుంటారా? No, I'm not good for marriage, dude. Why no? Yes. How? అరే ఎనీవేస్, ఇది ఈటీవీ ప్లస్ అని నంబర్ వచ్చింది. మీరు ఈటీవీ నుంచా? నేను ఐ వర్క్ ఫర్ ఈటీవీ ప్లస్ అన్నమాట. ఓకే. నేను అసిస్టెంట్ డైరెక్టర్ కి అసిస్టెంట్. ఓ వావ్, ఓకే. సో నేను నా పిక్స్ మీకు పోస్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్ లో డైరెక్టర్ కూడా అయిపోవచ్చని, మిమ్మల్ని హీరోగా పెట్టి ఒక సినిమా తీద్దామని. తరుణ్ అడగండి కదా, తరుణ్ అయితే మేబీ మీకు ఇంకా తొందరగా బ్రేక్ అవుతారు. తరుణ్ ఆల్రెడీ డైరెక్టర్ కదా. అంటే సారీ, విజయ్ అడగండి. అంటే విజయ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ మ్యారేజ్ ఫర్ మీ. అంటే హైట్ సరిపోదు. అంటే విజయ్ది నాది హైట్ సరిపోదు. ఏం సరిపోదు? హైట్ బ్యాలెన్స్ అవ్వదు. మీరెంత పొడుగున్నారు? వాడు బాగానే ఉంటాడు కదా. అవును, విజయ్ దేవరకొండ అసలు చాలా హైట్ కదా. అవునా? నా హైట్ చెప్పాలా? చెప్పండి. నా హైట్ ఒక్కటే చెప్పాలా, ఇంకేమైనా చెప్పాలా? I don't know. నేను యాక్చువల్లీ ఇంకో వర్క్ లో ఉన్నాను కోమలి. ఓకే. కాదు, అదేంటండి మీరు అట్లా పెట్టేస్తారు? ఇప్పుడే నేను స్వీట్ అని చెప్పాను కదా. సరే, ఒక విషయం, మీకు సత్య తెలుసా? సత్యదేవ్ వాడు నా ఫ్రెండ్. వాడిని తెలియకపోతే మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్సా? ఓ ఆసమ్. అయితే మీ ఇద్దరిని పెట్టి నేను సినిమా తీస్తాను. మీరిద్దరు హీరోస్. ఓకే. అదే మరి వాడు ఏమంటాడు? ఆయన రికమెండ్ చేస్తే మరి పెళ్లి చేసుకుంటారా నన్ను? వాడు రికమెండ్ చేస్తారా? అరగమని ముందట వాడిని అడగండి వస్తాను. అవునా? అయితే ఒక్క నిమిషం ఫోన్ ఇస్తున్నాను, ఆయన రికమెండ్ చేస్తారు, పెళ్లి చేసుకోండి. మరి వాడు అక్కడే ఉన్నాడా? కాదురా, ఇది ఎక్కడున్నావు? నేను వచ్చాను ఇప్పుడే. ఏం లేదు చెప్పదు. యూట్యూబ్ ప్లస్ లో షోకి వచ్చాం, మస్తు టైం పాస్.
ఆ కాల్లో ఏదో ప్రాంక్ కాల్ ఏదో చిన్న ఎపిసోడ్ ఉంటే నీకు కాల్ చేసాం ఇప్పుడు. ఓకే 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 సో మంచిది, గేమ్ మాట్లాడుకుంటే మంచిగా మాట్లాడు. నేను కాదు, కోమలి కాదు. సబ్టైటిల్స్ హోస్ట్ టాకింగ్ టు హూ నాకు ఇప్పుడు ఈటీవీ ప్లస్ నుంచి మస్తు టైం పాస్ అనే షో నుంచి కాల్ చేస్తున్నాం. మస్తు టైం పాస్ లో యాంకర్స్ మేము కాజల్ ఇంకా చైతు. చేతి అండ్ కాజల్ అవి బాగున్నారా? చాలా బాగున్నాం. చాలా బాగున్నాయి. యూ రిమెంబర్ మనం ఆ రోజు ప్రీమియర్ ఎప్పుడు కలిసాము? అమ్మా నువ్వే నాది. అది నేనే. అన్ని పలుపులు వెలుగుతున్నాయి లోపల. దర్శి స్టార్టింగ్ లో కొంచెం వందరగా అనిపించారా? ఇప్పుడు ఏమన్నా అన్నామంటారు, ఏం అనలేదంటే మస్తు హ్యాండిల్ చేసాడు, balance చేశాడు. కానీ ఒకటి చెప్పాడు, నేను పెళ్లికి సెట్ అయ్యే పర్సన్ కాదు అన్నా. మరి దేనికి సెట్ అవుతాయి బాబాయ్? నేను పెళ్లి కంటే పెళ్లి ఏమో అంటే నాకు ఏమో కొంచెం నాకు ఇన్హిబిషన్స్ అవి వేరే ఉన్నాయి. నాకు ఇష్యూస్ విత్ మ్యారేజ్. ఐ మీన్ గ్రేట్ గై టు బి లవ్డ్ అండ్ బీయింగ్ ఇన్ లవ్. అంటే ఇప్పుడు పెళ్లి చూడాలని విజయ్కి ఫోన్ చేస్తారు, నాకు ఫోన్ చేసి మీరు బాగున్నారు అదే అందరు కదా సాధారణంగా. ఎందుకంటారు విజయ్కి ఎంత అయితే నేమ్ వచ్చిందో నీకు కూడా అంతే నేమ్ వచ్చింది. విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా పెరిగిందో నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే పెరిగింది కాబట్టి అట్లా ట్రై చేసినాం ప్రాంక్ కాల్. సత్య సత్య ఇది నీ రామాయణం అనే. మనూరి రామాయణం ఇవాళ రిలీజ్ అయింది. మరి సత్యదేవ్ కి మీరేం చెప్తారు? సత్య మై బ్రదర్, వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూరా, కంగ్రాచులేషన్స్. అండ్ నిన్న ఒక ఫోటో చూసాను నీది ప్రకాష్ రాజ్ గారిది. ఐ థింక్ యూఆర్ టేకింగ్ ఈ షూస్ అనుకుంటా స్లోలీ నెక్స్ట్ టైం. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్, వెరీ హ్యాపీ యాక్చువల్లీ. నిజంగా దిస్ ఈస్ అ గ్రేట్ మూమెంట్. నాకు పెళ్లి చూపు రిలీజ్ అయినంత హ్యాపీగా ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్. డూ వెల్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. యూఆర్ గ్రేట్ యాక్టర్. ఐ లెర్న్ ఫ్రమ్ యూ. Do well, man. Do well. Thank you, Darshi. Thank you so much. Thank you. లవ్లీ వర్డ్స్. కాదు, ఇప్పటి వరకు సత్య గురించి మాకెవ్వరికి తెలియని విషయం. మీరు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి మీకు బాగా తెలుసు కాబట్టి సత్య గురించి ఏదైనా ఒక సీక్రెట్ చెప్పండి సత్య గురించి. వాడు కెమెరా ముందు ఇస్ డిఫరెంట్ గా, బట్ కెమెరా వెనకాల వాళ్ళు ఒక చిన్న పిల్లగాడు ఉంటాడు అనమాట. ఫుల్ ఆఫ్ ఎంతూజియాజం, ఫుల్ ఆఫ్ జీల్, ఫుల్ ఆఫ్ కొత్త కొత్త విషయాలు ఇలాగా. అండ్ ఇట్లాంటి కొత్త కొత్త పనులు అన్ని వాడు బాగుంటాడు. వాడు ఇట్స్ టోటల్ డిఫరెంట్ ఆఫ్ కెమెరా యాక్చువల్లీ. దట్ ఈస్ వాట్ మేక్స్ హిమ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ యాక్చువల్లీ. ఆ యాంగిల్ ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఇప్పటి వరకు రిజర్వ్డ్ గా కెమెరా ముందు యాక్చువల్ గా మీరు చెప్పినట్టే అట్లానే ఉన్నారు, సోబర్ గా, కామ్ గా. మేము తీసుకొస్తాం మరి కాసేపట్లో ఆ క్యారెక్టర్ ని బయట తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. మనం థ్యాంక్ యూ సో మచ్ మాతో జాయిన్ అయ్యేందుకు ప్రదేశి. Thank you, Chetu. Thank you, Lakshmi. Thank you so much. All the very best. Thank you. Very best. Thank you. Thank you. బాయ్. Take care. ఎట్లాగో ఇనార్బిట్ మాల్ కి వెళ్ళినావు కాబట్టి అక్కడే థియేటర్స్ బోర్డు ఉన్నాయి, టికెట్స్ బుక్ చేసుకొని మూవీ చూసేసి ఎంజాయ్ చేయ. ఓకే, అండ్ ఫీడ్బ్యాక్ కూడా వెంటనే కాల్ చేసి చెప్పు. ఆబ్వియస్లీ ఫీడ్బ్యాక్ అదిరిపోద్ది, బికాస్ ట్రైలర్ చూస్తేనే క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. చాలా ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి చూసే మూవీ అన్నట్టు, రైట్? ఫిల్మీ ఫ్రైడే రోజు స్పెషల్ గెస్ట్ ఉన్నారు మనతో పాటు, మనూరి రామాయణం సత్యదేవ్ గారు. వచ్చిన దగ్గర నుంచి మీరు ఒక చేయలేదు. ఏంటది? మస్త్ టైం పాస్. మన సిగ్నేచర్ మస్త్ టైం పాస్. yes 3 2 1 గో. మస్త్ టైం పాస్. సూపర్. అండ్ ఇప్పుడు ఇందాక అడిగిన అసలు మనమూరి రామాయణం ఈ క్యారెక్టర్ రావడానికి అసలు ఏం జరిగింది, వెనక ఎలా వచ్చింది క్యారెక్టర్ మీకు? అంటే జ్యోతిలక్ష్మి మూవీ చేసిన తర్వాత ప్రీమియర్ అంటే ప్రకాష్ రాజ్ గారికి వేరేగా పూరి గారు ఒక షో వేశారు, స్పెషల్ షో వేశారు. ఆ షో చూసి ఆయన ఇప్పుడు మామూలు సరదాగా అంటే బాగా చేశారా ఇవన్నీ చెప్పారు. చెప్పి సరదాగా జగన్ ఈయన మనం ఎక్కడ వాడదాం రా అని ఒక డైలాగ్ వేశారు. నాకు అసలు ఆ డైలాగ్ ఎందుకంటే నేను ముందు చెప్పినట్టు నేను యాక్టింగ్ తీసుకొని నేను యాక్టర్ అవ్వాలనేదే నేను ఆయన చూసి. అంటే ఇప్పుడు ఒక బడ్డింగ్ క్రికెటర్ కి సచిన్ వచ్చి
వీళ్ళు సండే బీ ఇన్ ద టీమ్ మ్యాన్ అన్నాడంటే అది ఎలా ఉంటుంది ఇంకా లోపల అలా నాకు వచ్చిన థీమ్ అయింది. తర్వాత మళ్ళీ ఒకరు పిలిపించారు, సత్య ఒకసారి సెట్ ఇక్కడ మాట్లాడాలి. అప్పుడు హీ రివీల్ దట్ వీఆర్ డూయింగ్ దిస్ మూవీ. సో అప్పుడు మళ్ళీ తీన్ మారేసుకున్నారు లోపల. అయ్యో మామూలు థీమ్ కాదు అది. అంటే అంతే, ఇప్పుడు ఎవరినైతే ఇన్స్పిరేషన్ గా చూసుకుంటాం, ఎవరినైతే ఆయనలా చేయాలని మనం అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకుని ఆయనలో ప్రకాష్ రాజ్ గారు అంటే ఎక్స్ప్రెషన్, సటిల్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ, అలాంటిది ఆయన పక్కన యాక్ట్ చేయాలి, ఆయన పిలిపించిన నా సినిమాలో చెయ్యంటే ఇంకా అంతకంటే ఏం కావాలి. సో మనూరి రామాయణంలో మీరు చేస్తున్నప్పుడు, స్క్రిప్ట్ విన్నప్పుడు మీరు బాగా కనెక్ట్ అయింది ఏ ఎపిసోడ్ కి? అంటే మొన్న మొత్తం మూవీ కనెక్ట్ అయిపోయానండి, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎపిసోడ్ అంటే ఆబ్వియస్లీ అంటే ఒక పర్టికులర్ ఎపిసోడ్ ఏ యాక్టర్ తీసుకోలేడు, అలాగే నేను తీసుకోలేను. బికాస్ ఇఫ్ యూ డోంట్ లవ్ ద ఎంటైర్ మూవీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు యాక్ట్. బికాస్ ప్రతి సీన్ ని పండించాలి. ఆ సీన్ నువ్వు లవ్ చేయకపోతే ఆబ్వియస్లీ యూ కెనాట్ యాక్ట్. So that way I love the entire movie. I seriously cannot pick, and like I've said, this entire movie is a lifelong memory and an experience for me. So if you ask me to pick, I'll pick the entire movie. Okay. You know, నాకు rather- ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గా అనిపిస్తుంది. Yeah. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు మీ ఇన్స్పిరేషన్ అని చెప్తున్నారు, ఆయన ఈ మూవీ ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేస్తూ యాక్ట్ చేస్తున్నారు కాబట్టి స్క్రిప్ట్ కూడా మీకు నచ్చింది కాబట్టి మీరు మూవీ చేశారు. అదే అది లేకపోతే చేసుకున్నాను. ప్రకాష్ రాజ్ గారు పిలిచి మిమ్మల్ని ఒక సినిమా చేయాలి అని చెప్పేసి స్క్రిప్ట్ చెప్పారు, ఆ స్టోరీ మీకు అసలు నచ్చలేదు, కానీ ప్రకాష్ రాజ్ గారు యాక్ట్ చేయమన్నారు, చేసేస్తారా? ఒక లొకేషన్ లో ఉన్నాను నేను, అక్కడికి వచ్చాయండి వెళ్ళిపోతాను. సూపర్ అసలు. సూపర్. మూవీ గురించి ఇంకా సత్యదేవ్ గురించి బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకుందాము. అలాగే చాలా మంది మన షోకి రిజిస్టర్ చేసుకుంటారు, వాళ్ళకి కూడా కాల్ చేసి పలకరించామనుకోండి, వాళ్ళకి తీన్ మారేసుకుంటారు. కాల్ చేద్దామా? ఎస్, రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు కాల్ చేస్తాము. కానీ మీరు కూడా మా షోలో జాయిన్ అవ్వాలి అనుకుంటే రిజిస్టర్ చేసుకోవాలి. దానికి ఇక్కడ కన్ఫర్స్ నంబర్ 7732077321 కి ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండి, లేదా ఒక్క టెక్స్ట్ మెసేజ్ చేయండి, ఒక్క వాట్సాప్ మెసేజ్ చేయండి, మేమే మీకు కాల్ చేస్తాం. హ్యాపీగా కనెక్ట్ అయిపోతాయండి. వాళ్ళ రిజిస్టర్ చేసుకునే వాళ్ళకి బంపర్ బొనాన్సా ఆఫర్. మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేస్తున్నాము. హలో హలో, హాయ్, మీ పేరేంటండి? నా పేరు చరణ్. హాయ్ చరణ్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మాట్లాడేది. Hello? హలో, కిరణ్, దిస్ ఇస్ కాజల్ అండ్ చేతు ఫ్రమ్ మస్త్ టైం పాస్. కానీ ఇప్పుడు ఇందాక మీతో మాట్లాడింది జ్యోతిలక్ష్మి ఫేమ్ సత్యదేవ్ గారు. ఓకే. హాయ్ దయా. హాయ్ చరణ్, హౌ ఆర్ యు? ఫైన్ దయా, ఎలా ఉన్నారు? సూపర్. వాళ్ళ మనూరి రామాయణం సత్యదేవ్ గారి సినిమా రిలీజ్ అయింది. ఓకే. వెళ్తా ఈవినింగ్ వెళ్దాం అనుకుంటుంది ఫ్రెండ్స్ తో ఆల్రెడీ. డెఫినెట్లీ వాచ్ అండ్ చరణ్ ఆల్రెడీ ఓకే భయ్యా. చాలా అంటే యూ డెఫినెట్లీ ఎంజాయ్ టు ద కోర్. మీ ఫ్రెండ్స్ చుట్టుపక్కల మొత్తం అందరినీ బయటకెళ్ళిపోండి, వెళ్ళి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసి ఆల్రెడీ ట్రైలర్ చూసాము, చాలా బాగుంది. ప్రకాష్ రాజ్ గారు, మీరు, ప్రియమణి అందరూ. ఇప్పుడు సత్యదేవ్ నీతో మాట్లాడే ఛాన్స్ కల్పించింది మస్తు టైం పాస్. సో ఒకే ఒక క్వశ్చన్ సత్యదేవ్ అన్న ఏమన్నా అడగాలంటే వాట్ యు వాంట్ ఆస్క్ కిరణ్? ఈ ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. అంటే నాలాంటి ఒక అంటే ఇప్పుడే వస్తున్నాను కదా, ఆ స్టాల్ అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. అంటే ఎంతమంది డైరెక్టర్స్ తో చేస్తున్నారు, ఎన్ని సినిమాలు చేస్తున్నారు, ఎన్ని లాంగ్వేజ్ లో చేస్తున్నారు, అంటే వాకింగ్ లైబ్రరీ. సో ఆయన ఇప్పుడు నేను మొన్న మాట్లాడుతున్నాను, మీరు జిమ్ చేయక్కర్లేదు యాక్చువల్లీ. యూనో దర్ ఇస్ అ కాన్సెప్ట్. జిమ్ లోకి వెళ్ళి చూసినా మీరు క్యాలరీస్ బర్న్ అవుతారు. యా, దర్ ఇస్ అ కాన్సెప్ట్. అలా నేను సో ఆ విధంగా నేను ప్రకాష్ రాజ్ గారితో నేను ఆయన చూస్తే చాలు, నేను చాలా నేర్చుకున్నాను. ఆ విధంగా సూపర్. అర్థమైందా బాబు? అది భయ్యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఓకే భయ్యా, విషింగ్ యూ ద సక్సెస్ ఆఫ్ యువర్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ చరణ్. ఓకే భయ్యా, చూసి ఎంజాయ్ చేయండి. చలో చరణ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. కీప్ వాచింగ్ us show. Bye. Bye. ఇప్పుడు జ్యోతిలక్ష్మి మూవీలో నీ క్రెడిట్ కార్డ్ ఎంత ఫేమస్, ఇప్పుడు ఈ మనూరి రామయ్యలో మీ ఆటో అంత ఫేమస్ అయిద్దేమో అనిపిస్తుంది ట్రైలర్. డెఫినెట్లీ, బికాస్ మూవీ అంతా నేను ఆటోలోనే ఉంటాను మాక్సిమం. ఎందుకంటే ఇట్స్ ఒక డేలో జరిగే స్టోరీ కదా. సో కంప్లీట్లీ నేను ఒక ఆటో డ్రైవర్ని. ఆ ఆటో నా ట్రావెల్ అంతా ఆటోతోనే ఉంటుంది. ఓకే.
సో ఆటోకి నాకు మంచి సంబంధం, ఆ క్రెడిట్ కార్డ్ కి నాకు మంచి సంబంధం ఉంది. కానీ అసలు మనూరి రామాయణం ఏ జానర్ అంటే అందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుందా, కామెడీ ఉంటుందా, ఎమోషన్ ఎక్కువ ఉంటుందా, సెంటిమెంట్ ఎక్కువ ఉంటుందా, ఏం ఎక్కువ ఉంటుంది? అంటే మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. Oh. ఇప్పుడు మీరు చెప్పినట్టు డ్రామా ఉంటుంది, కామెడీ ఉంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎమోషన్ ఉంది. అంటే టువర్డ్ లైక్ ఒక గ్రాఫ్ ఫస్ట్ నుంచి కామెడీ, డ్రామా, దెన్ ఎమోషన్, సెంటిమెంట్, చిన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్ అన్ని కవర్ చేసుకుంటూ సినిమా 2 hours విల్ కవర్ ఎవ్రీథింగ్. ఎవ్రీ ఎమోషన్ విల్ బి టచ్డ్. అంటే నా ఉద్దేశంలో ఇండియన్ సినిమా ఇస్ లైక్ మూవింగ్ టువర్డ్స్ నెక్స్ట్ లెవెల్. సో ఆ కర్వ్ లో వస్తున్న సినిమా ఇది. సో ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్, ఇట్ బి డిఫరెంట్ ఫిల్మ్, ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్ ఇట్. ఓకే, అంటే మన రెగ్యులర్ మన జానర్స్ నుంచి అయితే మనం గ్యారంటీ ఆర్ మూవింగ్ అహెడ్. ఇప్పుడు వస్తున్న సినిమాలు హిట్ అవుతున్నాయి. సో ఆ కర్వ్ లో, ఆ బెండ్ లో మనం రావడం నిజంగా ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ థింగ్. ఇప్పుడు అలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ ని బాగా ఆదరిస్తున్నారు. అలాంటి కైండ్ ఆఫ్ మూవీనే మన ఊరి రామాయణం కూడా. కాబట్టి ఫ్యామిలీ అందరూ వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఊరి రామాయణం స్పెషల్ జరుగుతుంది అలా మస్తు టైం పాస్ లో. మన గెస్ట్ సత్యదేవ్ ఉన్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ తోనే వర్కింగ్ చేసే ఛాన్స్ వచ్చింది మీకు, రైట్? అటు ప్రకాష్ రాజ్ గారు, అటు పూరి జగన్నాథ్ గారు, ప్రభాస్, అందరూ బ్యాక్ టు బ్యాక్ పెద్ద పెద్ద స్టార్స్. అండ్ ఈ మూవీలో నేషనల్ అవార్డు గెలుచుకున్నటువంటి అందరి ఫేవరెట్ స్టార్ ప్రియమణి. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ ప్రియమణి గారు? అంత పెద్ద యాక్ట్రెస్, ఆవిడతో ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ దెమ్. వాళ్ళిద్దరు పక్క పక్కన కూర్చున్నారు, నేనేం చేయగలను, నేను వాళ్ళతో కూర్చుంటే చాలు. మీరు చెప్పిన ఆ కాన్సెప్ట్ ఉంది, ఎవ్రీవేర్. సో ఆ కాన్సెప్ట్ లో ఈ సినిమా వల్ల, ఈ సినిమాతో మీకు ఒక నేషనల్ అవార్డు వస్తుందేమో. ఐదుగురు నేషనల్ అవార్డు పెట్టుకుని, అంటే నేషనల్ అవార్డు గెలుచుకున్నటువంటి స్టార్స్ ని పెట్టుకుని వాళ్ళ ముందు మీరు యాక్ట్ చేయడం, నెక్స్ట్ మీకు కూడా గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా నేషనల్ అవార్డు రావాలి ఈ సినిమాతో. మరి మాస్ట్రో ఇళయరాజా గారి మ్యూజిక్ డైరెక్షన్ లో సినిమా, మీరు మీ ఆడియో లాంచ్ లో చూసాను, మీరు చెప్పారు అసలు లైఫ్ లో ఏం చేసావురా అంటే ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజ్ చేసిన సినిమాలో యాక్ట్ చేశానని చెప్పుకుంటాను అని. సో హౌ ఇస్ దాట్ ఎక్స్పీరియన్స్? ఇళయరాజా గారి మ్యూజిక్ అంటే మాకు, అంటే మెయిన్ వైజాగ్ మేము బాగా బీభత్సంగా కనెక్ట్ అయి ఉన్నాం. ఆయన డ్రమ్డ్, అంటే ఇవంతా ఒక డ్రీమ్ సీక్వెన్స్ నాకు. పూరి గారి సినిమా చేయడం ఏంటి, తర్వాత ప్రకాష్ రాజ్ గారిని పిలిచి ఒక ఆఫర్ ఇవ్వడం ఏంటి, దాంట్లో ఇళయరాజా గారి మ్యూజిక్ ఇవ్వడం ఏంటి, ఒక డ్రీమ్ సీక్వెన్స్ రన్ అవుతుంది. ఆ డ్రీమ్ లో, అంటే మన డ్రీమ్ లో ఏవో పడుకుంటాం, ఏవో వస్తాయి, అవన్నీ జరిగితే బాగుంది అనిపిస్తుంది కదా, ఆ విధంగా అవన్నీ జరుగుతున్నాయి. సో అంతేనండి. అంటే ఇళయరాజా గారి మ్యూజిక్ ఏం చెప్తానంటే, ఐఎమ్ సీరియస్లీ సాంగ్ అయితే చాలా చూసారు, స్పీచ్లెస్. కొన్ని సందర్భాల్లో ఏమి మాట్లాడపోతేనే దాని వాల్యూ ఉంటుంది. అసలు దాని గురించి మాట్లాడకుండా కామ్గా దాన్ని ఆస్వాదిస్తే చాలు. ఒక 2.5 గంటల పాటు మాట్లాడకుండా ఆ మాటలు వినుకుంటూ సూపర్ గా ఎంజాయ్ చేయాలి. పాటలు వినుకుంటూ ఎంజాయ్ చేయాలంటే మన ఊరి రామాయణ మూవీ ఖచ్చితంగా చూడాలి. అండ్ చైతు పాట బాగా వైరల్ అయింది, అందరు బాగా హమ్ చేస్తున్నారు కూడా. ఆ పాట ఒకసారి మీరు హమ్ చేస్తే వినాలి. అసలు ఆ పాట ఇంకెలా ఉంటుందో. హమ్ గా లిరిక్స్ చెప్తాను, అంటే కొంచెం అట్లా సాంగ్ లాగా. ఓకే. ఏవేవో చూస్తూనే ఉంటాం, మనలోని లోపం తప్ప. ఏవేవో మాట్లాడుతుంటాం, పనికొచ్చే విషయం తప్ప. చెవులారా వినుకోండి, మనసారా చెబుతా మనలోని రామాయణం, అవి మన ఊరి రామాయణం. ఇళయరాజా గారి కాంపోజిషన్ లో ఇళయరాజా గారు పాడినటువంటి పాట ఇప్పుడు సత్యదేవ్ గొంతులో విన్నాము. అక్కడ వింటే ఎలా ఉందో అట్లా తెలుసు. ఆ సాంగ్ ఎంత బాగుందో. థ్యాంక్ యూ. చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఏం చేద్దాం? చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళు కాల్ చేద్దాం. బట్ ఇంకా సర్ప్రైజింగ్ ఉండాలి, అలాగే స్పెషల్ గా ఉండాలి. కాబట్టి బికాస్ వీ హ్యావ్ ఎ స్పెషల్ గెస్ట్ సత్యాన విత్ us, రైట్? అయితే ఇంకాసేపులో మనం ప్రకాష్ రాజ్ గారికి కూడా కాల్ చేద్దాం. మనూరి రామాయణం డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్, అసలు చాలా చేశారు ఈ సినిమాలో. కానీ దానికన్నా ముందు ఆత్మీయులు, సన్నిహితులు అయిన మన చార్మి గారికి కాల్ చేద్దాం. సత్యకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిన చార్మికి కాల్ కనెక్ట్ చేస్తున్నాం. చార్మి ఎట్లా మాట్లాడతారు వినిద్దాం. అండ్ చార్మి సత్యవయ్య గురించి ఏం చెప్తారో కూడా తెలుసుకుందాం. ఓకే, Hello? Hi Charmi, welcome to Mast Time Pass. Oh my god. Hi, how are you? Super, how are you?
గుడ్ ఎందుకు అంత అరుస్తున్నారు? అంటే బాగా గట్టిగా వచ్చేస్తున్నాను, అంటే చార్మితో కదా మాట్లాడేది, చార్మింగ్ గా మాట్లాడదామని గట్టిగా అరుస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. చార్మి, వి కాలింగ్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ షో కాజల్ ఇంకా చైతు. ఇవాళ మా షోకి మన ఊరి రామాయణం ప్రమోషన్స్ కోసం మన సత్యదేవ్ వచ్చారు. ఇవాళ రిలీజ్ అయింది సినిమా. Satya is my hero. He is my Jyoti Lakshmi hero. యువర్ క్రెడిట్ కార్డ్ కా హీరో. అండ్ ఈ సినిమాలో కూడా నేను ట్రైలర్స్ లో చూస్తే సత్య ఇస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ నాకు సత్య ఏంటంటే ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ దట్ వీ హ్యావ్ ఇన్ టుడేస్ జనరేషన్. Thank you so much, Ami. It's just a matter of time, and I'm very, very confident about Satya's big success in Telugu film industry. Trust me. Thank you so much. బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. సూపర్ గా జస్ట్ దీని ముందు కొంతమంది ప్రాంక్ కాల్స్ చేసాం, అండ్ మీతో ప్రాంక్ కాల్ వద్దనుకున్నాం. నేను చెప్తాను, నాకు కొద్దిగా కష్టమేలే. పెట్టుకోవచ్చు ప్రాంక్ కాల్ విషయంలో. నేను మామూలుగా అందరితో ప్రాంక్ కాల్ చేస్తున్నాను, నాకు అది వర్కౌట్ అవ్వదు. జ్యోతి లక్ష్మిలో మీతో వర్క్ చేశారు కదా సత్య, అవును. అప్పుడేమైనా ప్రాంక్ చేశారా మీరు ఎప్పుడైనా సత్యాని, లేదా అప్పుడేమైనా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందా? Jyoti Lakshmiలో I was very, very involved and very seriously all the time working because అది యాక్టింగ్ ఒక పక్కనే, ప్రొడ్యూసర్ ఇంకొక పక్కనే. సో Jyoti Lakshmi we had shooting, but I had no time to even think about any pranks. But usually I play a lot of pranks. Like నేను April 1st వచ్చిందంటే నేను మార్నింగ్ లేచి ఒక స్క్రిప్ట్ లాగా క్యారెక్టర్స్ పేరు రాసి, స్టోరీస్ రాసి, ఒక్కొక్కరికి కాల్ చేసి ఐ మేక్ షూర్ ఐ ఫోన్ దెమ్. April 1st అంటే అదొక పనిలాగా పెట్టుకుంటాను అసలు. అందరికీ దివాళీ దసరా ఎలాగో పండగ, చార్మిక్ April 1st అంటే ఒక పండగ. అవాళ అందరికి పండగే. అయితే కాదు, అయితే చార్మి యూ హ్యావ్ టు కమ్ టు అవర్ షో, ఎందుకంటే మా షోలో స్పెషాలిటీ సర్ప్రైజింగ్ సాటర్డే రోజు బ్యాక్ టు బ్యాక్ ప్రాంక్ కాల్స్ చేస్తాము. సో మీరు రావాలి మా షోకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ మీరు ప్రాంక్ కాల్స్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మన ఊరి రామాయణం రిలీజ్ అయింది ఇవాళ, సో ఖచ్చితంగా వెళ్ళి మూవీ చూడాలా. మూవీ చూసి మీ బ్లెస్సింగ్స్ మా సత్యానికి అందించాలా, సారీ మన సత్యాకి అందించాలా. అవునవును, ఖచ్చితంగా చూడాలి. అదొక బ్యూటిఫుల్ టేల్ లాగా నాకు కనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ ద ప్రోమోస్ అండ్ యునో Satya when he had told me about this film. I still remember Satya was going to meet Prakash Raj and how he got confirmed for this film, and you know it was a beautiful journey. So I know that how important this is to Satya, and I really hope it works big time. Thank you so much, Chami, for your support. Seriously, చార్మి, సత్య గురించి మాకు తెలియని విషయం ఏమైనా చెప్పొచ్చు కదా? ఏది నాకు వినిపించట్లేదు. హలో, నిజమా ప్రాంకా? సత్య గురించి మా ఎవరికి తెలియని విషయం ఏదైనా ఒకటి ఉంటే చెప్పండి చార్మి గారు. సత్య గురించి ఒక వెరీ గుడ్ హస్బెండ్ టు హిస్ వైఫ్. ఓకే, ఇలాంటి ప్రొడక్ట్స్ ఈ మధ్య ప్రొడ్యూస్ అవ్వట్లేదు అనమాట. ఇలాంటి ప్రొడక్షన్ ఆగిపోయింది అనమాట. సో ఐ ఆల్వేస్ కాంప్లిమెంట్ హిమ్ బికాజ్ వెరీ వెరీ గుడ్ హస్బెండ్ అండ్ అ వెరీ నైస్ గాయ్. very nice, and friends though he will be very friendly, but when he goes home he'll be very nice. When he's on location he will be very professional, and it's a perfect he's very near to perfection. Okay, thank you so much. At the same time he is naughty also. When he is with his friends, the way he will laugh and he'll also crack jokes.
he's a very good blend of everything. వావ్ ఇంట్రెస్టింగ్, ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ పాయింట్ Yeah. చెప్తారు సత్య గురించి. Thank you so much, చార్మి Thank గారు. you so much. And it's like we have a very small group of friends. అందులో Satya is one of the person in our close group. Satya is one of our close friends. ఓకే. So it's I mean in our group we are all very very fond of him. వావ్ వెరీ నైస్. Thank you so much, Ami. Thank you. Okay, so you guys have fun. And మీ షో కి ఖచ్చితంగా ఒక రోజు వస్తాను. Okay, Satya. Thank you, Jami. Thank you for taking your time. For the success of your new film, Satya. Thank And you. you have to make us all very, 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 very proud. I will. Thank you. Okay. Thank you so much. చాలా చాలా ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యు. హావ్ వండర్ఫుల్ డే. బై. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ చార్మి. సూపర్. ఒక్కొక్క విజనరీ సూపర్. చార్మి ముందు అలా ఉండేవాళ్ళ మీరు? ఇదిగో కాజల్ ఇప్పుడు ఇందాక ప్రెజెంటేషన్ ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. ఇప్పుడు చార్మి ఇంకో అద్భుతమైన విషయం, చాలా మంది అమ్మాయిలకి ఆ గుండెగా నేను కూడా అవునా. సో అందుకే నువ్వు ఇప్పుడు ఏం చేయంటే, మన సత్యకి చాలా మంది చూసేసి ఇప్పుడు చాలా దిష్టి తగిలిపోతుంది కాబట్టి ఒక దిష్టి తీసేసి నాకు గుమ్మడికాయ తెచ్చి. ఓ, నీకు తీసేస్తారా? జోక్. చెప్పేచ్చా హనుమంతుడు అని? ఇంకెందుకు ఈ రోజు అందరూ మూవీ చూసేస్తే అందరికీ తెలిసిపోద్ది వాట్ ఇస్ ద క్యారెక్టర్ అని చెప్పేసి. ఓకే Yes. రైట్ నా ఇప్పటి వరకు వచ్చేసి స్టార్స్ మీ గురించి చెప్పడం కానివ్వండి, మీరు మూవీ గురించి చెప్పడం ఎంతో తెలుసుకున్నాము. పర్సనల్ గా ఇప్పుడు మీ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. ఇందాకే ఒక హార్ట్ బ్రేకింగ్ న్యూస్ తెలిసింది. మీకు పెళ్ళైపోయింది. ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది మీకు? టెరిఫిక్ సపోర్ట్ అండి. అంటే ఏ ఫీల్డ్ లో అయినా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇట్ విల్ బి రియలీ డిఫికల్ట్. ఎస్. ఎందుకంటే ద ఎమోషన్ దట్ యు క్యారీ ఆన్ టు ద సెట్ will depend upon the family. So family support, a wife or she's superb. Ante superb human being, and I'm really lucky to have her. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఏమంటారు? లవ్ మ్యారేజే అనుకుంటున్నా. అలా ఫిక్స్ అవుదాం. చెప్పండి. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఆబ్వియస్లీ ఇలాంటి క్యారెక్టర్ ఎవరు వెనక మడి మరి పెళ్ళేసుకుంటారు. చార్మి చెప్పారు కదా ఇందాక, సచ్ ఎ లవ్లీ హస్బెండ్, ఇలాంటి పర్సన్ మళ్ళీ ప్రొడక్షన్ అవ్వట్లేదు ఇక్కడ, ఆగిపోయిందని చెప్పేసి ఆబ్వియస్లీ లవ్ అవుతుంది. ఓకే, ఫ్యూచర్ లో యాక్టర్ అయినా లేకపోతే డైరెక్టర్ ఇట్లాంటి అయ్యే అవకాశాలు కూడా ఏమైనా ఉన్నాయా? 50 years అవనండి. ఓకే, అండ్ ఎస్ ఇప్పుడు ఫైనల్ గా మనం ప్రకాష్ రాజ్ గారికి కాల్ చేయాలని చెప్పుకుంటూ ఉన్నాము. సో ఫైనల్ ఇప్పుడు టైం వచ్చింది, ప్రకాష్ రాజ్ గారికి కాల్ చేద్దాం. Definitely. సో ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారికి కాల్ చేద్దాం, ఆయన ఏం మాట్లాడతారో వినేద్దాం. ఎస్. హలో, హాయ్ ప్రకాష్ రాజ్ గారు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఈటీవీ ప్లస్ నుంచి కాజల్ ఇంకా చైతు. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? నేను అద్భుతంగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సచ్ ఎ వండర్ఫుల్ ట్రైలర్ సార్, అద్దరిపోయింది. అండ్ మూవీ కూడా ఈ రోజు రిలీజ్ అవుతుంది, అందరూ వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వండర్ఫుల్ మూవీ సార్. థ్యాంక్ యూ. సో ఇవాళ రిలీజ్ అవుతుంది, ఆ ప్రమోషన్ కోసం సత్య అన్నయ్య ఇవాళ మా షోకి వచ్చిండు. సో మీ మూవీకి అద్భుతమైన నటుడు, నాకు చాలా నచ్చిన నటుడు. ఇన్ఫాక్ట్ సత్య ముందే చెప్పాల్సిన ఒక పరిస్థితి వాడు వచ్చింది. పూరి జగన్ గారి సినిమా చూసినప్పుడేనే ఈ గ్రూప్ లో ఒక నటుడు ఉన్నాడు, ఇంట్రెస్టింగ్ ఒక ఆకలి ఉందని తెలిసింది. అండ్ ఎప్పుడో చెప్తాను ఆ రోజే ఆయనకి, మాట ఏదైనా సినిమా చేస్తే నేను పిలుస్తానని. ఈ పర్టికులర్ సినిమా పిలిచినప్పుడు బికాజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, అది ఒక స్టార్ నుంచి చేసే క్యారెక్టర్, అది ఒక నటుడు కావాలి నాకు. అండ్ సత్య లాంటి యాక్టర్స్ ఉండడం నాకు ఎందుకు ఇష్టం అంటే, ఈ జనరేషన్ ఉన్న యాక్టర్స్ లో నేను ఒక నటుడు అవ్వాలి, మంచి పాత్రలు చేయాలి అనే ఒక ఆకలి ఉంది ఆ కుర్రోడ్లో. ఇది వెరీ గుడ్ లిస్నింగ్ మైండ్ ఉంది ఆయనకి. ఇన్ఫాక్ట్ ఆయన చాలా చాలా ప్రాణం పోసాడు కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ కాస్టెడ్ ఎ న్యూ యాక్టర్ లైక్ సత్య ఇన్ మై సెల్ఫ్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే నేను ఒక నటుడిగా యాక్టింగ్ అనేది నటుడు నేర్పితే వచ్చేది కాదు, అది వాళ్ళలో ఉన్నది. ఎందుకంటే నేను నటుడయ్యి నేను అందరూ నేను చేసినట్టు చేయమంటే ఒకేలా చేసినట్టు ఉంటుంది. నాకు నేను దర్శకుడైనప్పుడు నాకు కూడా నటుడు కావాలి. కథను అర్థం చేసుకుని అందులో ఉన్న న్యూయాన్సెస్ అర్థం చేసుకుని ఆయన గైడ్ చేయొచ్చు, అంతేగాని ఇంతవన్నీ అవగాహన ఆగిపోండాలి. అలాంటి మంచి అవగాహన ఉన్న ఒక నటుడు, ఆకలి ఉన్న నటుడు సత్య, గ్రేట్ జాబ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఈ సో మచ్ సినిమా సార్. షూటింగ్ జరుగుతున్నప్పుడు
మీకు సత్య ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్, ఎస్ నేను ఈయన్ని కాస్ట్ చేయడం చాలా మంచి పని చేశాను అని ఎప్పుడైనా అనిపించిందా? నాకు ఆయన కాస్ట్ చేసేటప్పుడే తెలిసింది. బట్ సత్య గ్రేట్నెస్ ఏంటంటే ఇళయరాజా గారు రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఎవరి యాక్టర్ చాలా బాగా చేశాడు ప్రకాష్ అని చెప్పాడు. దట్ ఈస్ ద సర్టిఫికెట్ దట్ బాయ్ హ్యాడ్. అండ్ ఇది నిజం. ఎందుకంటే రాజా గారు పిలిచి ప్రకాష్ ఈ యాక్టర్ కుర్రాడు నేను చూడలేదు చేశారు కొత్త యాక్టర్, చాలా బాగా చేశాడు ప్రకాష్ యాక్టర్ అన్నాడు. ఒక భావాన్ని చూపించడం, ఒక కళని చెప్పడంలో ఒక నటుడు పాత్ర ఎంత ముఖ్యమనేది అలాంటి ఒక మహర్షి చెప్పేటప్పుడు ఎంత అందంగా ఉంటుందంటే నేను ఇవ్వడం కంటే నేను ఒక సర్టిఫికేట్ ఇవ్వడం కంటే ఇళయరాజా లాంటి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం ఆయన ప్రతిభకు సాక్షి. ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ వర్డ్స్ టువర్డ్స్ సత్య అన్న. అండ్ ఈ రోజు ఫైనల్ గా మూవీ రిలీజ్ అవుతుంది. సో మా ఈటీవీ ప్లస్ వ్యూవర్స్ అందరూ ఈ మూవీ చూడాలి అంటే వాట్ ఈస్ దట్ వన్ పాయింట్ ఖచ్చితంగా వెళ్ళి చూడాలి అంటే ఏం చెప్తారు సార్? చూడండి ప్రేక్షకులు, మనకి ఏం చెప్తుందంటే మనలో ఇద్దరు ఉంటాం. ఎప్పుడు మనం ఎప్పుడు మంచి వాళ్ళు ఉండాలని ప్రపంచం చెప్పిస్తుంటాం. మనం ఎలాంటి వాళ్ళు మన లోపల ఉండదు. ఈ ఒక డ్యూయల్ క్యారెక్టర్ లో బతుకుతున్నాం. దాన్ని చూసి నవ్వడమే ఈ సినిమా. దాన్ని చూసి మనం ఒంటరిగా ఉన్నప్పుడు, ఒక సందిగ్ధమైన పరిస్థితిగా ఉన్నప్పుడు మన లోపల నుంచి నిజమైన వాడు పైకి వస్తాడు. ఆడ కొన్నిసార్లు రాక్షసుడై ఉంటాడు. వాటిని ఎలా పట్టుకుంటూ మనం మంచివాళ్ళ బ్రతకాలి. మంచివాడుగానో చెడ్డవాడుగానో బ్రతకడం ఈ సమాజంలో మన చేతుల్లోనే ఉంది, మిగతా వాళ్ళు కాదని చెప్పే సినిమా ఇది. ఒక హ్యూమరస్ సినిమా, పండుగ సినిమా, మనందరినీ నవ్వించే సినిమా. చూడండి, పండుగకి నా సినిమా రిలీజ్ అవుతుందని కాదు, చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్ని సినిమాలు చూడండి, మనవుడి రామాయణం కూడా చూడండి. విషింగ్ ఆల్ ద గుడ్ లక్. మూవీ సూపర్ సక్సెస్ అవ్వాలి. ఆల్రెడీ అందరూ చూస్తున్నారు, మేము కూడా చూస్తాం సార్. అండ్ గుడ్ విషింగ్ ఆల్ ద గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ సత్య మై డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. బాయ్. That was Prakash Raj. సో ప్రకాష్ రాజ్ గారు అన్నారు మనలో ఇద్దరు ఉంటారు అని. సో ఆయన ఈ సినిమా చేస్తున్నప్పుడు, అందరితో యాక్టింగ్ చేయించుకుంటున్నప్పుడు ఆయనలో ఉన్న ఎన్ని యాంగిల్స్ ని మీకు చూపించారు? ఒకటా, రెండా, లేకపోతే అంటే సోర్లో ఉన్న గొప్పదనం ఏంటంటే, అంటే ఆయన ఎంత పెద్ద నటుడు అందరికీ తెలుసు. హీ నెవర్ టెల్స్ యూ ఇలా చెయ్యి, నేను నాలా చెయ్యి అని. ఇప్పుడు ఆయన ఏదైతే కాల్లో చెప్పారో అది వాస్తవం అండి. ఎప్పుడు కూడా హీ నెవర్ ఆస్క్ యూ టు డూ దిస్ వే, ఇలా చెయ్యి, ఇలా చేస్తాను పండు. హీ జస్ట్ లీవ్ ఇట్ యూ. అంత పెద్ద నటుడు మీకు స్వేచ్ఛనిచ్చి నువ్వు చెయ్యిరా, నువ్వు చేసిందే కరెక్ట్ అంటే ఇంకా అంతకంటే ఏం కావాలి? అండ్ బ్రదర్ ప్రకాష్ రాజ్ గారు, ఇళయరాజా గారు, నాకు ఆల్రెడీ పండుగ వచ్చేసింది. సినిమా రిలీజ్ సేవలో చెప్పడం, చార్మి గారు సీరియస్లీ చాలా హ్యాపీగా ఉంది. మా మస్తు టైం పాస్ గుర్తుండిపోతుంది. డెఫినెట్లీ గుర్తుండిపోతుంది. అంటే ఆయన అన్నట్టు డైరెక్ట్ గా ఎప్పుడు ఎవరు చెప్పలేరు. మీ షో ద్వారా వాళ్ళు ఇలా మాట్లాడి వాళ్ళ ఫీలింగ్ బయట చెప్పడం సూపర్ ఫీలింగ్. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే ది గ్రేట్ లెజెండరీ ఇళయరాజా గారు చూసి ఈ అబ్బాయి ఎవరు, ఈ నటుడు, అసలు నటుడు, ఎస్ ఇదే కావాలి ఒక ఆర్టిస్ట్ కి, రైట్? హీరో, కమిడియన్, యాక్టర్, హీరోయిన్ ఇలా కాకుండా నటుడు, నటి అని చెప్పేసి వాళ్ళకు ఆ పేర్లు వస్తే చాలు కదా లైఫ్. స్పెషల్ గా మీకు మీరు అదే కదా కోరుకున్నారు. అయ్యో, నేను నిజంగా మాటలు రావట్లేదు. ఆయన అలా చెప్పడం, ఇళయరాజా గారు అంతకంటే ఏం కావాలండి? చాలా ఈ జీవితానికి, చాలా ఈ జీవితానికి. అండ్ మాకు కూడా చాలా ఇవాళకి, ఎందుకంటే టైం కూడా అయిపోయింది. బాయ్ బాయ్ చెప్పేసే టైం వచ్చింది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మనోహరి రామాయణం సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, మీ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలవాలి. అండ్ ఈ సినిమా తర్వాత ఇంకా పెద్ద పెద్ద మూవీస్ మీరు చేయాలి. చిరంజీవి గారితో కూడా సినిమా చేయాలి. అండ్ ఫైనల్ గా ఈటీవీ ప్లస్ మన వ్యూవర్స్ అందరికి, మస్తు టైం పాస్ వ్యూవర్స్ అందరికి మన ఊరు రామాయణం గురించి, మీ గురించి అని ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్? అందరికీ నమస్కారం. మా సినిమా మన ఊరు రామాయణం ఈరోజు రిలీజ్ అయింది. చాలా మంచి టాక్ వచ్చింది. అందరూ మీ ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీ మెంబర్స్ తో వెళ్ళి హ్యాపీగా చూసి, మీ ఫ్రైడే అండ్ ఇంకో 1 month వరకు హ్యాపీగా ఎంజాయ్ చేసి ఒక ఫీల్ గుడ్ ఫీలింగ్ తో బయటకు వస్తారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అండ్ నేను ముందు చెప్పినట్టుగా ప్రతి మనిషిలో ఒక రాముడు, రావణాసుడు, ఒక గుడ్, ఒక బ్యాడ్ ఉంటుంది. సో సందర్భాన్ని, అవసరాన్ని బట్టి ఏది బయటకు వస్తుంది, ఏది లోపలికి వెళ్తుంది, ఏంటి. సో రావణాసుడు బయటకు వస్తాడా, రాముడు బయటకు వస్తాడా అనేది ఈ చిత్రం. సో అందరూ చూడండి. చాలా చాలా కష్టపడి, చాలా ఇష్టంతో ఈ సినిమా, చాలా ప్యాషన్తో చేసాం. సో మీ అందరికీ డెఫినెట్లీ నచ్చుతుంది. చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అన్ని సినిమాలు చూడండి.
మా సినిమాగా చూడండి, మమ్మల్ని ఆస్వాదించండి. థ్యాంక్ యూ సో మచ్. Yes. So, తప్పకుండా ఈ సినిమా చూడండి అండ్ సత్యదేవ్ గారి కెరియర్ ఇంకో రేంజ్ కి వెళ్ళిపోవాలి అని మేమందరం మనస్ఫూర్తిగా Thank you. కోరుకుంటున్నాం. అండ్ వచ్చిన గెస్ట్ అందరికి మేము గుర్తుండిపోయేలాగా ఒకటి ఇస్తాం. చేస్తారు. నేను ఇస్తాం, గాజులు ఒక్కదే, గాజులు ఒక్కటి ఇస్తుందంటే భయపడాలి. సో అందరూ కలిసి ఇస్తాం కాబట్టి Yes. Yeah, wow, So, మస్తు wow. టైం పాస్ కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో Wow. మచ్. ఎలా గ్రో అవుతుందో మీ కెరీర్ కూడా అలా grow Wow, అవ్వాలని thank you so మనస్ఫూర్తిగా much. కోరుకుంటున్నాను. Thank you, థ్యాంక్ యూ సో thank మచ్ ఫర్ కమింగ్ టు అవర్ Thank you. షో. థ్యాంక్ యూ వన్స్ Thank you. అగైన్, Thank విషింగ్ you. ఆల్ ద ఆల్ ది వెరీ బెస్ట్. Thank you. ఎలాగో ఈ దసరాకి హాలిడేస్ ఫ్యామిలీ అందరూ కలిసి హాలిడేస్ సూపర్ ఎంజాయ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మన ఊరి రామాయణం మూవీ ది బెస్ట్. వెళ్ళండి, చూసి ఎంజాయ్ చేయండి. పండుగ రోజు పిల్లలందరినీ తీసుకొని హ్యాపీగా ఈ సినిమా చూసేయచ్చు. ఎంజాయ్ చేయండి దసరాని అండ్ దసరా హాలిడేస్ ని విత్ మన ఊరి రామాయణం. ఎస్, ఫిల్మీ ఫ్రైడే సూపర్ గా ఎంజాయ్ చేశారు కదా. రేపు సర్ప్రైజింగ్ సాటర్డే రోజున ఇంకొక సర్ప్రైజింగ్ గెస్ట్ వస్తాము, మస్తు టైం పాస్ చేస్తాము. టిల్ దెన్ as always say love yourself, love everyone.